హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు మై ఛానల్. ముందు టాపిక్లో మనం విత్ యాంగిల్స్ ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ విత్ యాంగిల్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మనం లైన్ సిగ్మెంట్, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్లో లైన్ సిగ్మెంట్ ఈజీ టాపిక్, 7 మార్క్స్ కింద అడగచ్చు. సో ఒక లైన్ ఇచ్చి దాన్ని 7 ఈక్వల్ పార్ట్స్ లేదంటే 5 ఈక్వల్ పార్ట్స్ చేయమంటే అలా చేస్తాం. నార్మల్గా లైన్ సిగ్మెంట్ యూజ్ చేసి కాకుండా ఇంకేం ప్రాసెస్తో యూజ్ చేయొచ్చు. ఆర్క్ ప్రాసెస్తో మనం యాంగిల్స్ని డివైడ్ చేసుకుంటూ చేయొచ్చు. సో ఆ ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఒక లైన్ తీసుకుంటాం విత్ ఏ సెంటీమీటర్ అనేది వాడు క్వశ్చన్లో ఇస్తాడు. సమ్ ఒక 40 సెంటీమీటర్స్ 40 mm అన్నారు అనుకోండి. ఈ యారోస్ అనేవి 2:3 రేషియోలో ఉండాలి. డైమెన్షన్స్ ఇవ్వడం, లైన్కి డైమెన్షన్స్ ఇవ్వడం. సో తనడు 40 mm అన్నారు అనుకోండి. సో 40 mmతో ఒక లైన్ తీసుకుంటారు. ఆ లైన్కి 30 degrees యాంగిల్ పెట్టుకొని సమ్ 6 ఈక్వల్ పార్ట్స్ అన్నారు అనుకోండి. విత్ కన్వీనియంట్ డిస్టెన్స్ కాంపస్తో మీకు ఇష్టం వచ్చిన డిస్టెన్స్తో, ఏ డిస్టెన్స్ అయినా అంత డిస్టెన్స్ అయినా పర్లేదు. సో నేను ఇంత డిస్టెన్స్తో ఒకసారి 6 ఈక్వల్ పార్ట్స్ అన్నారు కాబట్టి 6 ఆర్క్స్ పెట్టుకోండి. 1 2 3 4 5 6. డ్రాఫ్టర్ పెట్టి ఈ లాస్ట్ పాయింట్ దగ్గర డ్రాఫ్టర్ ప్లేస్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి అనేది ఒక లైన్ డ్రా చేయండి. సేమ్ డ్రాఫ్టర్ని ఇలాగా రిమూవ్ చేయకుండా అదే యాంగిల్తో సేమ్ ప్లేస్ చేసుకొని సెకండ్ పాయింట్ని ఇలా కలపండి. 3rd పాయింట్, 4th పాయింట్, 5th పాయింట్, 6th పాయింట్. డ్రాఫ్టర్ని ఒక పాయింట్ దగ్గర ప్లేస్ చేసి అదే పాయింట్తో మూవ్ చేయాలి. వితౌట్ ఒక్కసారి ప్లేస్ చేసిన తర్వాత డ్రాఫ్ట్ అనేది రిమూవ్ చేయకుండా అదే యాంగిల్తో 6 పాయింట్స్ కూడా మీట్ చేయండి. సో మనకి ఇక్కడ 6 ఈక్వల్ పార్ట్స్ విత్ సేమ్ డిస్టెన్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి సేమ్ డిస్టెన్స్తో ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి యూజింగ్ జనరల్ మెథడ్ యూజ్ చేసి పెంటగాన్ లేదంటే హెక్సాగాన్. పెంటగాన్ ఇప్పుడు మనం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ పెంటగాన్ లేదంటే హెక్సాగాన్ లేదంటే హెప్టాగాన్. జనరల్ మెథడ్ యూజ్ చేసి ఏ డ్రా చేయమన్నా ఈజీగా డ్రా చేసే మెథడ్ చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఒక లైన్ తీసుకుంటాము. ఆ లైన్ అనేది ఎంత తీసుకోవాలో క్వశ్చన్లో ఇస్తాడు. సమ్ 50 mm అనుకున్నారు అనుకోండి. 50 mm లైన్ డ్రా చేస్తారు. దీన్ని 50 mm అంటే ఇంత పెద్దది రాదు, ఎక్కడికో వస్తుంది. మీకు అర్థం అవ్వాలనేసి పెద్దగా డ్రా చేశాను. 50 mm లైన్ డ్రా చేసి లైన్ సిగ్మెంట్ డ్రా చేయడం ఎలాగో చెప్పాను కాబట్టి 5 ఈక్వల్ పెంటగాన్ అంటే ఏమిటి 5. సో 5 ఈక్వల్ పార్ట్స్ చేసుకుంటారు. సో సేమ్ జాయిన్ చేసి 5 ఈక్వల్ పార్ట్స్గా సేమ్ డ్రాఫ్టర్ పెట్టి 5 ఈక్వల్ పార్ట్స్ చేస్తారు. ఈక్వల్ పార్ట్స్ చేసిన తర్వాత విత్ లైన్ సెగ్మెంట్ చేయడం వచ్చు కదా. హాఫ్ కన్నా ఎక్కువ, ఇక్కడికి హాఫ్ అనుకోండి, హాఫ్ కన్నా ఎక్కువ డిస్టెన్స్ తీసుకొని కింద ఒక ఆర్క్ పైన ఒక ఆర్క్ కొడతారు. మళ్ళీ సేమ్ ఇక్కడ కాంపస్ ప్లేస్ చేసి పైన ఒక ఆర్క్ కింద ఒక ఆర్క్ డ్రా చేస్తారు. సో డ్రా చేసిన తర్వాత ఈ రెండు మీట్ చేస్తే మనకి మిడ్ పాయింట్ అనేది వస్తుంది. ఆ రెండు మీట్ చేయకుండా ఏం చేయాలి, ఇక్కడ 2 కింద 2 పాయింట్ ఉంది కదా, 1 2 3 4 5. ఈ 2 కింద పాస్ అయ్యేటట్టు ఈ లైన్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటాం. సో ఎక్స్టెండ్ చేసుకొని ఒక సర్కిల్ మిడ్ పాయింట్ ద్వారా ఒక సర్కిల్ డ్రా చేస్తాం. మిడ్ పాయింట్ పెట్టి ఇక్కడ ఏదైతే మనకి పాయింట్ టచ్ అయిందో, ఈ లైన్ గుండా ఒక పాయింట్ ఏదైతే టచ్ అయిందో ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ డిస్టెన్స్తో, ఈ కాంపస్తో ఈ డిస్టెన్స్ తీసుకొని ఇక్కడ ఒక ఆర్క్ పెడతాం. ఇక్కడి నుంచి సేమ్ డిస్టెన్స్తో ఇక్కడ కాంపస్ పెట్టి ఇక్కడ ఒక ఆర్క్. అలాగా మనకి పెంటగాన్ కావాలి కాబట్టి 5 ఆర్క్స్ పెడతాం. అదే హెక్సాగాన్ కావాలంటే 6. అలా ఏది కావాలో దాన్ని బట్టి ఆర్క్స్ అనేవి పెంచుతాం. ఇక్కడ పెంటగాన్ కావాలి కాబట్టి 5 ఆర్క్స్ పెడతాం. ఇక్కడ ఒక ఆర్క్ సేమ్ డిస్టెన్స్తో, ఇక్కడ మళ్ళీ సేమ్ డిస్టెన్స్ కాంపస్ ప్లేస్ చేసి ఇక్కడ ఒకటి, మళ్ళీ ఇక్కడ ప్లేస్ చేసి ఇక్కడ ఒకటి. సో ఇలా ఇంకొకటి డ్రా చేసి వీటిని జాయిన్ చేస్తే
మనకి పెంటగాన్ అనేది ఫామ్ అవుతుంది. ఇది యాంగిల్స్ విత్ యాంగిల్స్ ఇవన్నిటితో డ్రా చేస్తే నీట్గా వస్తుంది. నేను రఫ్గా డ్రా చేశాను కాబట్టి సరిగ్గా పెంటగాన్ అనేది ఫామ్ అవ్వలేదు. మీరు యాంగిల్స్ యూస్ చేసి కాంపస్తో నీట్గా డ్రా చేస్తే ఇక్కడ మీకు అనేది పెంటగాన్. మీకు ఏది కావాలంటే ఆ షేప్ అనేది స్క్వేర్ కావాలంటే 4 సైడ్స్ 4 తీసుకొని 4 యాంగిల్స్తో డ్రా చేస్తాము. అలా ఏదైనా జనరల్ మెథడ్ యూస్ చేసి ఫామ్ చేయమన్నారంటే ఈ విధంగా మీరు చేయొచ్చు. ఈజీ ప్రాసెస్. ఇది కూడా 7 మార్క్స్కి రావచ్చు సెమ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో నేర్చుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ గురించి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.